ప్రజల్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ మోసం చేస్తోంది అంటున్నారు వివేకానంద గౌడ్. హామీల పేరుతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు పెట్టుబడుల పేరుతో మరొకసారి మోసం చేస్తున్నారని అన్నారు. రేవంత్ సర్కార్ చెప్తా ఉన్న పెట్టుబడుల లెక్కలన్నీ అవాస్తవాలే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో, ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో, అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేశారో, అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ఈ రకంగా మహిళలకు 2500 పెన్షన్ అనుకోండి, వృద్ధులకు 4000 పెన్షన్ అనుకోండి, 1 కాదు 2 కాదు, రుణమాఫీ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి కుదించి 12,000 చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేశారో, మరి అదే రకమైన మోసం.